హాయ్ ఎవరివన్. సో వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అది, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఎవరివన్. సో ఇప్పుడు ఈరోజు మేము ఏంటంటే అసలు జాంతాడు మేము ఎట్లా పెడతాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ వీడియోలో మేము ఓవరాల్గా 5 చేపలు పట్టాం పెద్దవి. ఓకేనా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నార్మల్గా ఏంటంటే వేటకి వెళ్ళే ముందే నైట్, ఓకేనా, 9 లేదంటే 12 టైంకి ఫస్ట్ ఈ చేపలు పట్టుకోవడానికి చిన్న చేపలు లేదంటే రొయ్యలు, ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటాం. అవి పట్టుకుని మాకు ఉన్న పడవలోనే ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని తీసుకోవాలంటాం. సో దాంట్లో వేసి అవి బతికిస్తాం. ఇక్కడ ఏంటంటే తాడు వచ్చి మేము ఎప్పుడైతే ఎర్ర పట్టుకున్నామో అప్పుడే నైటు 12 గంటలకు కానీ లేదంటే 2 గంటలకు కానీ తాడు పెట్టేస్తాం. ఓకేనా, ఈ విధంగా తాడు పెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం వచ్చి ఎత్తుతాం. ఏదైతే పెట్టామో తాడు ఒక్కొక్కటి ఇలా నెమ్మది ఎత్తుకుంటాం. సో అలాగే మేము వచ్చాము, ఎర్లీ మార్నింగ్ 6 అయ్యింది. అంటే మార్నింగ్ 4 నుంచి ఆ విధంగా స్టార్ట్ చేసాం. ఓకే, చాలా కమ్మలు ఉంటాయి. మినిమం ఒక 200 దాకా పెడతాం. ఒక్కొక్కటి దగ్గరికి 2 బార్లు 3 బార్లు డిస్టెన్స్లో ఒక్కొక్క కమ్మిని అలాడదీసి దానికి ఒక ఎర్రగుచ్చి పెడతాం. సో మేము పట్టుకున్న దాంట్లో కొంచెం మంచిగా కనపడ్డ పెద్ద చేపలు అయితే నేను చిన్న వీడియో కింద పెట్టాను. ఈ వీడియోలో ఓవరాల్గా 5 చేపలు ఇప్పుడు మీరు చూసారు, కళ్ళ ముందు చేప పట్టారు. ఇప్పుడు ఇది రెండో చేప. చూడండి, ఏంటంటే చేప పట్టుకున్నప్పుడు అది వెనక్కి లాగుతున్నప్పుడు మేము దాన్ని వదులుతాం. ఎందుకంటే ఇప్పుడు అది లాగుతుందని మనం కూడా ఎగేసి మనం వైపు లాక్కుంటే ఖచ్చితంగా చేపకు వేసుకున్న కమ్మి తెగిపోయి చేప తప్పించుకొని వెళ్ళిపోద్ది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చూడండి. మా అన్నయ్య చేప లాక్కుంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని బలాన్ని చంపుతున్నాడు. అదే ఇక్కడ చేసేది. చూడండి కావాలంటే చేపని ఎలా తీస్తాడో. ఇది పండుగప్పులే పడ్డాయి, జల్లలు చిన్న చిన్న చేపలు కూడా పడ్డాయి. బట్ నేను ఏంటంటే మంచి చేపలే పెట్టాను వీడియోలో. అంటే ఓవరాల్గా ఇది 1.5 వీడియో వచ్చేదాకా వచ్చింది. బట్ నేను ఏంటంటే అన్నీ కట్టింగ్ ఎడిటింగ్ అన్నీ చేసుకుని సో కేవలం ఒక 3 నుంచి 4 నిమిషాల్లోనే ఒక వీడియో పెట్టుకున్నాను. చూడండి, బలం అంతా చచ్చింది, అప్పుడే దీనికి వచ్చింది. సో దీంతో 2 చేపలు అయ్యాయి కదా. ఇంకా చూడండి, ఇంకా 3 చేపలు ఉంటాయి. సో ఈ చేప చూడండి, ఇది డైరెక్ట్ తీస్తున్నప్పుడే గాల్లోనే ఎగిరేస్తుంది. ఇది కొంచెం చిన్నది, చిట్టకప్ప. పండుగప్ప చిట్టుకప్ప రెండు టైప్స్ ఉంటాయి. చిట్టుకప్పని ఎందుకంటారంటే అంటే దాని వెయిట్ బట్టి 1 కేజీన్నర లోపు ఉంటే దాన్ని చిట్టుకప్ప అన్ను, లేదంటే దానికన్నా 2 కేజీలు పైబడి ఉంటే కానీ పండుగప్ప ఆ విధంగా అంటారు. చూడండి చేప ఇదిగో, చూసారా ఆ కమ్మి ఎక్కడ వేసుకుని చూసారా. సో అది హ్యాండిల్ చేయకపోతే ఖచ్చితంగా చేప అనేది తప్పించిపోద్ది. ఇప్పటికి 3 చేపలు అయ్యాయి. ఇప్పుడు ఇంకొక 2 చేపలు ఉన్నాయి. ఇదంతా గోదావరి. ఇది ఏదో చెరువులో పట్టి పెడతాం అని అసలు ఉండదు. చెరువులో పట్టి వేరే, అది 1 ఇయర్కి ఒకసారి. ఆల్రెడీ చిన్న వీడియో పెట్టాను, అంటే చేపలు ఎలాగ కొనుక్కుంటారు, ఎలా సాగు చేస్తారన్న కూడా చిన్న వీడియో పెట్టాను, అది వేరే. ఇదంటే మనం డైరెక్ట్ గోదావరిలోనే పడతాం. ఇది అన్నిటికన్నా పెద్ద చేప ఇది. చూసారు కదా, అన్నిటికన్నా పెద్దది అదే. దగ్గరికి 3 నుంచి 4 కేజీలు ఉంటుంది అది పండుగప్ప. సో లాస్ట్ ఫిష్ ఇది మాత్రం చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఇది కూడా. బట్ నేను చాలా ఎడిటింగ్ చేసి అంతా పెట్టాను. చాలా వెనక్కి లాక్కునేది. మా అన్న అలాగే వదులుతూనే ఉన్నాడు. లాస్ట్కి దాని బలంతో చచ్చిన తర్వాత పెట్టాడు. ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెరైటీ ఫిష్ చూపించడానికి, అలాగే నైట్ లైవ్ ఫిషింగ్ కూడా చూపిస్తాను తొందరలో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.